హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం నవంబర్ 2025కు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి నవంబర్ 1వ తేదీని మనం ప్రపంచ శాకాహార దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే వెజిటేరియన్స్ ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటి, మొక్కల మీద ఆధారపడి వాళ్ళు జీవించేటటువంటి విధానం, అలాగే జంతు హక్కుల్ని కాపాడటానికి సంబంధించి వీటన్నింటి గురించి తెలియజేస్తుంది ఈ యొక్క డే అన్నటువంటిది. అలానే మొదటిసారిగా 1994వ సంవత్సరంలో వీగన్ సొసైటీ ద్వారా ఇది మొదటిసారిగా నిర్వహించబడింది. సో శాకాహారులు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క అలవాట్లు వీటన్నింటి గురించి తెలియజేయటానికి, అలాగే పర్యావరణ మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాటిని హైలైట్ చేస్తూ ఉండటం, అలాగే క్రూరత్వం లేనటువంటి ఉత్పత్తులు అంటే ఏంటి, నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో అలా కాకుండా మనము వీగన్ వైపుగా వెళ్ళాలి, అలాగే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కన్జ్యూమ్ చేస్తూ జంతువు హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం అన్నటువంటిది, ఒక స్థిరమైనటువంటి జీవనాన్ని జీవించాలి అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేసేటటువంటి రోజు ఈ యొక్క శాకాహార దినోత్సవం అన్నటువంటిది. అలాగే తర్వాత మనం చూస్తే సేమ్ నవంబర్ 1వ తేదీని మనం కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాము. సో కర్ణాటక రాష్ట్రం అన్నటువంటిది ఏర్పడినటువంటి నవంబర్ 1, 1956. దానిని మనం కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాం. దీన్ని రాజ్యోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటాము. సో మన భారతదేశంలో రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక అన్నటువంటిది కూడా ఒకటి. సో కర్ణాటక రాష్ట్ర కన్నడ మాట్లాడేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఈ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ ఆ రాష్ట్ర జెండా అయినటువంటి ఎరుపు, పసుపు, సో ఈ రాష్ట్ర జెండాను విస్తృతంగా ప్రదర్శించటం కావచ్చు, కార్యక్రమాలని చేపట్టడం కావచ్చు. అట్లానే అక్కడ ఎవరైతే సాధకులు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ వివిధ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రాజ్యోత్సవ అవార్డులు అన్నటువంటిది కర్ణాటక ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. సో దీని ప్రకారం ₹1,00,000 లేదంటే 10 లక్షల రూపాయల బహుమానం అన్నటువంటిది ఇవ్వటం, అలాగే 20 గ్రాముల వరకు ఉండేటటువంటి ఒక పథకాన్ని ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తించడానికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నవంబర్ 5 ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం. సో సునామీ, సముద్రపు అలలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటికీ కూడా అవేర్నెస్ని కలిగించడం కోసం ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం అనేసి జరుపుకుంటాం. మనం చూస్తే 2004వ సంవత్సరంలో ఏమైంది, ఇండియన్ ఓషన్ రీజియన్లో వచ్చినటువంటి సునామీ దాదాపు 14 దేశాలను ఇంపాక్ట్ చేయటం జరిగింది. 2,30,000 మంది చనిపోయారు. సో అంత పెద్ద సునామీ ఏదైతే వచ్చిందో దాని తర్వాత జరిగినటువంటి విషయాలేంటి, ఎలాంటి మెజర్స్ తీసుకోవటం జరిగింది, అలా సునామీ వచ్చినప్పుడు ఎలాంటి మనం రెస్క్యూ చర్యలు అనేవి చేపట్టాలి, రిహాబిలిటేషన్ అనేది ఎలా ఉండాలి, అలాగే సునామీ ఏదైతే వస్తుందో దాన్ని మనం ప్రివెంట్ చేయలేం, కానీ దాని ముందు దాని వెనుక జరిగేటటువంటి చర్యల్ని మనము కొంతవరకు కూడా తీసుకోవచ్చు. సో దాని మీద అవగాహన కల్పించడం కోసం 2015వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఈ రోజు అన్నటువంటి తీసుకురాబడింది. మరి దీని కింద ఏంటి, ముందస్తు హెచ్చరికలు అన్నటువంటివి ఇవ్వటం, అట్లానే విపత్తు ప్రమాద తగ్గింపు చేయటం కోసం కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ రీజన్ ఏదైతే ఉంటుందో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్లో మ్యాపింగ్ అన్నటువంటిది చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతం అన్నటువంటిది సునామీ ప్రోన్ ఏరియా, సో ఇక్కడ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఉండాలి, సో అలాగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అలాగే చారిత్రకంగా సునామీ నష్టాలు అన్నటువంటివి ఎలా ఉన్నాయి, వాటిని తగ్గించుకోవటానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, సో వీటన్నింటి మీద అవగాహన అన్నటువంటిది ఇస్తుంది ఈ యొక్క రోజు అన్నటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి నవంబర్ 7వ తేదీ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. సో ఎస్పెషల్లీ మన భారతదేశానికి సంబంధించి చూసుకుంటే ఈ లైఫ్ స్టైల్ ఏదైతే మారుతూ వస్తుందో దానివల్ల క్యాన్సర్ కేసులు అన్నటువంటివి కూడా పెరుగుతూ ఉన్నాయి. సో అలాంటి క్యాన్సర్ మీద విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలి అన్నట్టుగా నవంబర్ 7వ తేదీని మనము జాతీయ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. అందులోనూ మేరీ క్యూరీ ఈమె యొక్క జన్మదిన వార్షికోత్సవానికి సంబంధించి ఈ రోజుని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో మనం చూస్తే రేడియో యాక్టివిటీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి ఈమె, అందుకని చెప్పేసి. అలాగే ముందస్తు గుర్తింపు అంటే ఏంటి, ఇప్పుడు క్యాన్సర్ ఏదైతే ఉందో లాస్ట్ స్టేజెస్లో కాకుండా ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే ఈ క్యాన్సర్ మరణాలను చాలా వరకు తగ్గించవచ్చు.
సో ఆ స్క్రీనింగ్కి సంబంధించి ఎస్పెషల్లీ ఈ డే అన్నటువంటిది అవగాహన కల్పిస్తుంది. అలానే పొగాకు ప్రమాదాల మీద ప్రజలకి అవేర్నెస్ని కలిగించడం. ఎందుకు అంటే టొబాకోను కన్జ్యూమ్ చేయటం వల్ల జరిగేటటువంటి క్యాన్సర్ మరణాలు అన్నటువంటివి ఎక్కువ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పొగాకు కన్జంప్షన్ మీద అవేర్నెస్ని కలిగించడం, అలాగే క్యాన్సర్ సంరక్షణకి సంబంధించి ఎట్లాంటి ప్రాబబిలిటీస్ ఉన్నాయి అన్నట్టుగా తెలియజేయటం, క్యాన్సర్ కేర్ ఇది ఉంది అన్నట్టుగా ప్రజల్లోకి మరింత అవేర్నెస్ని తీసుకెళ్లటం, ఇలాంటివన్నీ చేస్తాయి. సో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా మద్దతునిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నవంబర్ 9వ తేదీ జాతీయ న్యాయ సేవల దినోత్సవం. అంటే ఏంటి? లీగల్ సర్వీసెస్ అన్నటువంటివి మన దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరునికి అందాలి అన్నటువంటి లక్ష్యంతో ఫ్రీగా ఈ న్యాయ సేవలను అందించాలి అన్నటువంటి అవేర్నెస్ని కలిగించడానికి మనకి జాతీయ న్యాయ సేవల దినోత్సవం అనేసి మనం జరుపుతూ ఉన్నాం. సో 1995 నుంచి దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39A అన్నటువంటిది ఫ్రీ లీగల్ ఎయిడ్ని అందించాలి ప్రతి ఒక్కళ్ళకి అన్నట్టుగా అడ్వైస్ చేస్తుంది. మరి ఇక్కడ చూస్తే బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంత ఎక్కువ మనీ ఖర్చు పెట్టి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాకు ఎలాంటి మార్గం ఉంది అని తెలుసుకోవటం కష్టమవుతోంది. సో అలాంటి వాళ్ళందరికీ ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అన్నటువంటిది ఈ డే మనకి అడ్వకేట్ చేస్తుంది. అలానే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం 1987 ఏదైతే ఉందో దీని ప్రకారం ఫ్రీగా లీగల్ ఎయిడ్ని అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లోక్ అదాలత్లు, న్యాయ అక్షరాస్యత కేంద్రాలు, సో మనం చూస్తే ఈ లా కాలేజెస్లో కూడా సపరేట్గా లీగల్ ఎయిడ్ సెంటర్స్ అనేసి పెట్టి అక్కడ కూడా న్యాయ సహాయం అన్నటువంటిది అందించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన రాజ్యాంగంలో న్యాయం పొందేటటువంటి అవకాశాన్ని ఆర్టికల్ 39A ద్వారా ప్రొవైడ్ చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నవంబర్ 11వ తేదీ జాతీయ విద్యా దినోత్సవం, నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో ఎడ్యుకేషన్ అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అది పెద్దవాళ్ళకైనా పిల్లవాళ్ళకైనా. సో అందుకనేసి విద్య మీద మరింత అవగాహన కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి. మరి ఈయన యొక్క గౌరవార్థం ఆ రోజుని మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. మరి ఇక్కడ చూడండి, ఐఐటీలు అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ కావచ్చు, వీటి యొక్క స్థాపనకి ఈయన ఎంతో కృషి చేయటం జరిగింది. సో దానికి నివాళిగానే మనం ఆ రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. అక్షరాస్యత మరియు నాణ్యమైనటువంటి విద్య మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా ఆ రోజు అన్నటువంటిది హైలైట్ చేస్తుంది. సో ఇది మాత్రమే కాదు, విద్యకి సంబంధించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటి ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని 2030వ సంవత్సరం నాటికి చేరుకోవాలి అన్నట్టుగా నిర్దేశించింది. అందులో నాణ్యమైనటువంటి విద్య అన్నటువంటిది అందరికీ అందాలి అన్నటువంటి ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఉంది. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అన్నటువంటిది. సో ఇది ఏం చెప్తుంది? అందరికీ నాణ్యమైనటువంటి విద్య అన్నటువంటిది అందాలి. సో అది ఏజ్ అన్నటువంటిది పక్కన పెట్టి, క్యాస్ట్, క్రీడ్, అలాగే ఇంకా మిగతా ఏదైనా కానివ్వండి, ఆ బేస్ అన్ని పక్కన పెట్టి అందరికీ విద్య అన్నటువంటిది అందాలి అని నిర్దేశించేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఈ SDG 4 అన్నటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మనకి నవంబర్ 12 ప్రపంచ నిమోనియా దినోత్సవం. సో నిమోనియా అన్నటువంటిది లంగ్స్కి సంబంధించినటువంటి డిసీజ్. ఎక్కువగా ఇది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. స్ట్రెప్టోకోకస్ నిమోనియే అన్నటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి నిమోనియా వస్తుంది. బట్ ఓన్లీ బ్యాక్టీరియా వల్ల మాత్రమే వస్తుంది అని చెప్పలేం. వైరస్ వల్ల, ఫంగస్ వల్ల కూడా నిమోనియా అన్నటువంటిది రావడానికి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. మరి పిల్లల మరణాలకి ప్రధాన కారణం ఈ నిమోనియా అన్నటువంటిది. సో దీనికి సంబంధించి టీకాలు అన్నటువంటివి ఇప్పించటం, సరైనటువంటి సంరక్షణ చర్యలు అన్నటువంటివి చేపట్టడం, దాని గురించి అవేర్నెస్ని కలిగించాలన్నటువంటి లక్ష్యంతోనే ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. చూడండి, యునైటెడ్ నేషన్స్ అలాగే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవి రెండు సమన్వయంగా అంటే కలిసి చాలా కార్యక్రమాలను దీనికోసం నిర్వహిస్తూ ఉన్నాయి కూడా. మరి ఇక్కడ చూడండి, వృద్ధులు, శిశువులు, వీళ్ళని కూడా నిమోనియా అన్నటువంటిది ఎక్కువ ప్రభావితం చేస్తూ వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఏరియాని ముట్టుకున్నప్పుడు, లేదంటే స్నీజింగ్ లాంటివి మనం పీల్చుకున్నప్పుడు, అలాంటి వాటి ద్వారా ఈ నిమోనియా అన్నటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకోవటం, పోషకాహారం అన్నటువంటిది తీసుకోవటం, సో ఇలాంటివి చేసినప్పుడు కొంతవరకు దీని తీవ్రతను తగ్గించవచ్చు అన్నటువంటి దానికి అవేర్నెస్ని కలిగించడం కోసం ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. నెక్స్ట్ చూడండి, నవంబర్ 13 ప్రపంచ దయా దినోత్సవం, అంటే వరల్డ్ కైండ్నెస్ డే. సో కైండ్నెస్ అన్నటువంటిది ప్రపంచంలో ఎంత ఇంపార్టెంట్ అనేసి తెలియజేయటం కోసం 1988వ సంవత్సరంలో గ్లోబల్ కైండ్నెస్ మూవ్మెంట్ అన్నటువంటిది జరిగింది. సో దాని ద్వారా ఉద్భవించినటువంటి డేనే
ఈ యొక్క ప్రపంచ దయా దినోత్సవం అన్నటువంటిది. సో ఈ రోజున కరుణ మరియు సహానుభూతి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోత్సహించాలి, అలాగే దయ కలిగి ఉండాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. పాఠశాలల్లో కూడా ఈ బెదిరింపులు ఇవన్నీ ఉండకూడదు, వాటిని నిరోధించాలన్నట్టుగా వివిధ కార్యక్రమాలు అన్నటువంటివి నిర్వహించటం, ర్యాలీస్ అన్నటువంటివి చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తారు. శాంతియుతంగా ఒక సమాజాన్ని మనం నిర్మించుకోవాలన్నటువంటిది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, నవంబర్ 14 బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. మనకి తెలుసు జవహర్ లాల్ నెహ్రూ, ఈయన యొక్క పుట్టినరోజుని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం, ఎస్పెషల్లీ ఇండియాలో. సో అయితే బాలల హక్కులు ఏంటి, వాళ్ళ యొక్క విద్యకి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, వాటి మీద ఎంతవరకు అవేర్నెస్ అన్నటువంటివి కలిగి ఉన్నారు, సో వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వివిధ కార్యక్రమాలు అన్నటువంటివి చేపట్టడం, అవన్నీ కూడా ఈ రోజు నిర్వహిస్తారనమాట. అలాగే పాఠశాలలు కూడా వివిధ రకాల ప్రోగ్రామ్స్ పెట్టడం, పిల్లల యొక్క భద్రత అన్నటువంటిది కాపాడాలి అన్నట్టుగా, అలాగే ఉచిత నిర్బంధ విద్యని పిల్లలకి అందించేలాగా చూసుకోవటం, అలాగే ఇప్పుడు ఏవైతే పిఎం శ్రీ స్కూల్స్ కావచ్చు, సో స్కూల్స్లో డెవలప్మెంట్ చేపట్టడం, పిల్లల యొక్క విద్యలో నాణ్యతని పెంపొందించడం, ఇవన్నీ చేయటానికి ఈ యొక్క రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. ఎస్పెషల్లీ పిల్లల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడటం కోసం అవేర్నెస్ని జనరేట్ చేయటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, నవంబర్ 14నే ప్రపంచ మధుమేహ దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. మధుమేహం లేదా డయాబెటీస్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో డయాబెటీస్ మిల్లిటస్ అని కూడా అంటాము. సో ఇది ఏంటి, ప్యాంక్రియాస్ అన్నటువంటిది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మన బాడీలో. సో ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో అందులోనే ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్కి సంబంధించి ఫ్రెడరిక్ బ్యాంటింగ్, ఈయన ఏం చేశారు, ఇన్సులిన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన యొక్క పుట్టినరోజుని మనం డయాబెటీస్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. అందులోనూ మనకి డయాబెటీస్లో టైప్స్ చాలా ఉన్నాయి. అందులో టైప్ 2 డయాబెటీస్ అన్నటువంటిది చాలా డేంజరస్. సో టైప్ 2 డయాబెటీస్ ఏంటి అంటే, ఒకటి ప్యాంక్రియాస్ అన్నటువంటిది తగినటువంటి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేకపోయినా, లేదంటే ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దాన్ని మన బాడీ సరిగ్గా కన్జ్యూమ్ చేయలేకపోయినా, అప్పుడు ఈ యొక్క లెవెల్స్ అన్నటువంటిది, ఇన్సులిన్ లెవెల్స్ అన్నటువంటివి పడిపోతాయన్నమాట మన బాడీలో. సో దానివల్ల వచ్చేటటువంటిదే టైప్ 2 డయాబెటీస్ అనేసి పిలుస్తాం. ఇది చాలా డేంజరస్. సో దాని మీద మరింత విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలన్నటువంటిది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ నియంత్రణకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్నెస్ని కలిగించాలన్నటువంటిది, ఆరోగ్య సంరక్షణ పరీక్షలు అన్నటువంటివి చేపట్టడం, సో ముందుగానే స్క్రీనింగ్ లాంటివి చేసి డయాబెటీస్ ఉంది అనుకుంటే స్టేజెస్ అన్నటువంటివి క్రాస్ అవ్వకుండా చూసుకోవటం లాంటివి ఈ రోజుకి సంబంధించి ఉద్దేశించబడినటువంటివి. నెక్స్ట్ నవంబర్ 16వ తేదీ అంతర్జాతీయ సహన దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ అనేసి పిలుస్తాం. టాలరెన్స్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన డైవర్సిటీ కలిగినటువంటి మన దేశంలో మిగతా కులాల పట్ల కావచ్చు, మిగతా మతాల పట్ల కావచ్చు, టాలరెన్స్ అన్నటువంటిది ఉండాలి అని అడ్వకేట్ చేసేటటువంటిదే ఈ యొక్క అంతర్జాతీయ సహన దినోత్సవం అన్నటువంటిది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మిగతా ప్రాంతాల పట్ల, అలాగే మిగతా ప్రజల పట్ల కూడా ఈ సహనం అన్నటువంటిది ఉండాలి అని తెలియజేస్తుంది ఈరోజు. చూడండి, యునెస్కో నేతృత్వంలో దీన్ని నిర్వహిస్తారు. వివక్షత అనేది ఉండకూడదు, ద్వేషపూరితమైనటువంటి నేరాలు ఏవైతే జరుగుతాయో, ఈ ఏదైతే ఎస్పెషల్లీ మనకి సహనం లేకపోవటం వల్ల వాటన్నింటి గురించి అలా ఉండకూడదు అని అడ్వకేట్ చేసేటటువంటి రోజు ఇది. అలాగే ఇక్కడ చూస్తే బహుళ సాంస్కృతికత, అలాగే సంభాషణలు అన్నటువంటి ఉంటాయి. ఎస్పెషల్లీ మన భారతదేశం అన్నటువంటిది చాలా డైవర్సిటీ కలిగి ఉంది. అలా ప్రపంచంలోనూ ఎంతో డైవర్సిటీ ఉంది. సో ఆ డైవర్సిటీని రెస్పెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి తగినటువంటి గౌరవం ఇవ్వాలి అన్నటువంటిది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, శాంతి, మానవ హక్కుల్ని ప్రోత్సహించటం, సహనం అంటే గౌరవం అనేటటువంటి ఒక సందేశం ఇవ్వటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి నవంబర్ 17 జాతీయ మూర్ఛ దినోత్సవం, అంటే ఎపిలెప్సీ డే అన్నమాట. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ అన్నటువంటిది ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందో కావాల్సిన దానికన్నా, అలాంటి టైంలో వచ్చేటటువంటిదే ఈ ఎపిలెప్సీ అన్నటువంటిది. సో మూర్ఛ అన్నటువంటిది వస్తుంది, సడన్గా పడిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల సహనం అన్నటువంటిది ఉండాలి, సానుభూతి అన్నటువంటిది ఉండాలి, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని తెలుసుకోగలగాలి అన్నట్టుగా దాని మీద అవేర్నెస్ని కలిగించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళ పట్ల ఉండేటటువంటి ఆ ట్యాబు ఏదైతే ఉంటుందో, ఆ అపోహలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తొలగించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, వాళ్ళకి సంబంధించి ప్రథమ చికిత్స అన్నటువంటిది ఎలా చేయాలి అన్నట్టుగా ప్రజల్లో అవగాహనను కల్పించటం, సరసమైనటువంటి చికిత్సని ప్రమోట్ చేయటం, అంటే తక్కువ ధరలో అందరికీ అఫోర్డబుల్గా చికిత్సని అందించేలాగా చూడటం, నాడీ సంబంధిత ఆరోగ్యం మీద దృష్టి పెట్టేలాగా అవేర్నెస్ని కల్పించటం, అవన్నీ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశాలు.
నెక్స్ట్ చూడండి, నవంబర్ 17 అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. మరి ఇక్కడ మనం చూస్తే విద్యార్థి యొక్క కార్యకలాపాలని గుర్తు చేయటం, వాళ్ళ యొక్క రోల్ ఏంటి మన భారతదేశ భవిష్యత్తుకి, ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యార్థుల యొక్క రోల్ ఏంటి, అలాగే మన భారతదేశంలో విద్యార్థుల యొక్క రోల్ ఏంటి, వీటన్నిటిని హైలైట్ చేస్తుంది ఈ యొక్క డే అన్నటువంటిది. సో విద్యార్థుల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క స్వేచ్ఛలు, వాళ్ళ యొక్క సహకారం, ఇవన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేయబడ్డాయి. అలాగే విద్యలో సమానత్వం అన్నటువంటిది ఉండాలి. సో ఆ సమానత్వాన్ని హైలైట్ చేయటం జరుగుతుంది. అలాగే విశ్వవిద్యాలయాలు వివిధ రకాల కార్యక్రమాలని ఇద్దరికీ కూడా ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి, విద్యలో అందరూ సమానమే అన్నట్టుగా తెలియజేయటం లాంటి చాలా ప్రోగ్రామ్స్ అన్నటువంటివి కండక్ట్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నవంబర్ 20వ తేదీని మనం ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. సో ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్, అలాగే వాళ్ళ యొక్క హక్కులు, వీటన్నింటినీ కాపాడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ 1989 దీని ప్రకారం ఈ రోజు అన్నటువంటి తీసుకురాబడింది. దీని ప్రకారం బాలల హక్కుల్ని పరిరక్షించడం, వాళ్ళ యొక్క విద్య, వాళ్ళ యొక్క భద్రత, వాళ్ళ యొక్క సమానత్వం, వీటన్నింటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే యునిసెఫ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ యునిసెఫ్ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. పిల్లల యొక్క భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది ఈ యొక్క రోజు అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం, ఫిషరీస్ డేకి సంబంధించి. సో ఇప్పుడు ప్రపంచంలో ఫిషరీస్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయని తెలియజేయటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూస్తే సముద్ర సంరక్షణ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎందుకని, ఒకవైపు లైవ్లీహుడ్ని కాపాడుకుంటూనే సముద్రాల యొక్క పరిరక్షణ అన్నటువంటిది కూడా చేయాల్సిన అవసరం ఉంది, ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో. అలాగే ఆర్థిక వ్యవస్థకి ఈ మత్స్య సంపద అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేయటానికి, అంటే ఒక దేశ ఎకానమీలో ఎస్పెషల్లీ ఎవరికైతే కోస్టల్ లైన్ అన్నటువంటిది ఉంటుందో ఆ దేశాల యొక్క ఎకానమీలో ఫిషరీస్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో దాన్ని హైలైట్ చేస్తుంది ఈ డే అన్నటువంటిది. అలాగే మత్స్యకార వర్గాలకి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే అతిగా చేపలు పట్టడం వల్ల సముద్రంలో ఏదైతే కాలుష్యం అన్నటువంటిది జరుగుతుందో ఆ కాలుష్యాన్ని తగ్గించటం, ఎక్కువ చేపలు పట్టడాన్ని నివారించటం, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆక్వాకల్చర్ని ప్రమోట్ చేయటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆక్వాకల్చర్ని ప్రమోట్ చేయటం, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ సస్టైనబుల్గా ఉండేలాగా చూడటం, అలాగే సముద్ర భద్రత అన్నటువంటిది చేపట్టడం, సో వీటన్నిటిని హైలైట్ చేస్తుంది ఈ యొక్క డే అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, నవంబర్ 1 మనం ప్రపంచ టెలివిజన్ దినోత్సవం అని కూడా జరుపుకుంటాం. సో టెలివిజన్ అన్నటువంటిది ప్రపంచం ఎవాల్వ్ అవుతున్నటువంటి కొద్దీ ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది అన్నటువంటిది తెలియజేయటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. సో కమ్యూనికేషన్లో టీవీ యొక్క పాత్ర ఏంటి, మనం చూస్తే 1996లో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఏదైతే టెలివిజన్ అన్నటువంటిది, ఇప్పుడు టెలివిజన్ ఎమర్జ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మధ్యలో జరిగినటువంటి ఫేజెస్ ఏంటి, ఆ మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, మధ్యలో వచ్చినటువంటి చేంజెస్ కావచ్చు, వాటిని టెలివిజన్ ద్వారా ప్రపంచానికి ఎలా తెలియజేయటం జరిగింది, దాని ప్రాముఖ్యతని తెలియజేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అనలాగ్ నుంచి డిజిటల్ వరకు ఎలా పరిణామం చెందింది, ప్రపంచంలో శాంతి భద్రతలకి సంబంధించి కావచ్చు, ఏవైనా ఘర్షణలు జరిగినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా కొత్త విషయాలు జరిగినప్పుడు కావచ్చు, వాటిని ప్రపంచం ఎలా తెలుసుకోగలిగింది అన్నటువంటి అవేర్నెస్ని జనరేట్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, నవంబర్ 25 మహిళల మీద హింసను నిర్మూలించటం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక అంతర్జాతీయ దినోత్సవం ఇది. మరి దీనిని 16 రోజుల పాటు చేయటం జరుగుతుంది. మనం చూస్తే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు ఈ ఉద్యమాన్ని చేస్తూ వస్తారు. సో దీంట్లో ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా మహిళల మీద హింస అన్నటువంటిది తగ్గాలి, దాని మీద అవేర్నెస్ని జనరేట్ చేయటం. సో ఆరెంజ్ ది వరల్డ్ అన్నటువంటి ప్రచారాన్ని చేయటం జరుగుతుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది మహిళల మీద హింసని తగ్గించటం కోసం ఆరెంజ్ కలర్ బ్యానర్స్, ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ వేసుకొని ప్రచారాన్ని ఇక్కడ చేయటం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, గృహహింస, వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి, అలాగే మహిళల యొక్క భద్రత కావాలి, అలాగే మహిళలకి న్యాయం పొందేటటువంటి హక్కు అన్నటువంటిది ఉండాలి. సో వీటన్నిటిని అడ్వకేట్ చేస్తూ ఈ రోజుని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో యునైటెడ్ నేషన్స్ మహిళలతో ప్రపంచ కవాతులు అన్నటువంటివి నిర్వహించటం, వివిధ కార్యక్రమాలు చేపట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. నెక్స్ట్ చూడండి, నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. మన భారత రాజ్యాంగాన్ని మనం స్వీకరించినటువంటి రోజు నవంబర్ 26, అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26 నుంచి.
సో ఇలా మన రాజ్యాంగాన్ని మనము స్వీకరించినటువంటి రోజుని మనము రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. అయితే మన రాజ్యాంగాన్ని రచించటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాత్ర ఏంటి అన్నటువంటిది హైలైట్ చేస్తుంది. అంతేకాదు మన రాజ్యాంగ రచనకి సంబంధించి ఎవరైతే ప్రోత్సాహాన్ని అందించారో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్నింటినీ గుర్తు తెచ్చుకోవటానికి ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. అలానే పౌరసత్వ హక్కులు, విలువలు, అలాగే మన రాజ్యాంగంలో ఏవైతే విలువలు అన్నటువంటి ఉన్నాయో వాటన్నింటినీ అడ్వకేట్ చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రవేశిక అంటే ఏంటి, మనకి ఈ యొక్క రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆ ప్రవేశిక ఏం చెప్తుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేస్తున్నటువంటి మన రాజ్యాంగ పీఠిక ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, మన రాజ్యాంగంలో ఏమేం విలువలు అన్నటువంటి ఉన్నాయి, వీటన్నింటినీ తెలియజేయటం కోసం ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. అలాగే రాజ్యాంగ అక్షరాస్యత అంటే కాన్స్టిట్యూషనల్ లిటరసీని ప్రోత్సహించేటటువంటి రోజు ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం అన్నటువంటిది. ఇవి నవంబర్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి. ఆల్ ద వెరీ బెస్ట్.